నా ఆత్మీయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము. నేను ఇప్పుడు పాడి వినిపించాలనుకున్నటువంటి శ్లోకాలు భగవద్గీతలోనివి. మరి ఈ శ్లోకాలు కూడా అందరూ విని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ శ్లోకాలు కొన్ని మాత్రమే ఇప్పుడు వినిపించాలనుకున్నాం. ఇందులో ఏదైనా నాకు చదువురాని కారణంగా ఏదైనా అక్షర దోషం కానీ భావదోషం కానీ దొరికి ఉంటే అది మానవ సహజంగా తలంచి పెద్ద మనసుతోటి ఆశీర్వదించి అనుగ్రహించి క్షమిస్తారని నా యొక్క అభిప్రాయం. ఈ శ్లోకంలో తాత్పర్యం ఏమని చెప్పిండు శ్రీకృష్ణ భగవానుడు అంటే, నీవు ఏదైనా పని చేసినప్పుడు అది ఖచ్చితంగా మంచిగా చేయాలి. కానీ నీవు 5 రూపాయల పని చేసి 1000 రూపాయలు ఆశించకూడదు. ఆ కర్మ సిద్ధాంతం మీదనే నీ దృష్టి ఉండాలి, కానీ దాని ఫలితం పైన ఉండకూడదు అనేటటువంటి తాత్పర్యము ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. కర్మణ్యేవాధికారస్తే మాం ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా చే సంకోశ కర్మణి మా చే సంకోశ కర్మణి. కర్మను అనుసరించందే నీకు అధికారము కలదు కానీ కర్మను ఆచరించుట అందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితం పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మను చేయుట మానను రాదు. అంటే ఒక డ్రైవర్ ఉన్నానుకో, ఆయన డ్రైవింగ్ చేస్తే 1000 మంది ప్రయాణిస్తారు. ఆ 1000 మందికి ఉపాధి జరుగుతుంది. ఆ పని ఆ డ్రైవింగ్ నువ్వు చేయాలనేటటువంటి సిద్ధాంతంతో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఒక రథసారథిగా అంటే ఒక డ్రైవర్గా వచ్చేసి ఈ గీత ప్రపంచవ్యాప్తంగా తెలపాలనే ఉపదేశంతోనే శ్రీకృష్ణ భగవానుడు బోధించినటువంటి ఈ శ్లోకం. జై శ్రీకృష్ణ.